నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూతో 2 ఏళ్ల చిన్నారి మృతి చెందడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. బర్డ్ ఫ్లూ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కనుక్కునేందుకు మెడికల్ హెల్త్ టీంలు పనిచేస్తున్నాయన్నారు పల్నాడు జిల్లా కలెక్టర్. ఢిల్లీ నుంచి వైద్య నిపుణుల బృందాన్ని కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆ ప్రాంతంలో ఎవ్వరికీ బర్డ్ ఫ్లూ పాజిటివ్ లక్షణాలు లేవన్నారు. జరిగిన ఘటన దృష్ట్యా ప్రజలు కొంతకాలం అప్రమత్తంగా ఉండాలన్నారు. మన దగ్గర ఉన్నటువంటి బర్డ్స్ ఈ అవైలబిలిటీ కూడా తక్కువ. అంటే మన దగ్గర కోళ్ళ ఫారాలు తక్కువ, ఉన్న కోళ్ళే తక్కువ. బట్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందనేది మనకు తెలియట్లేదు. దాని మీద మూలాలు కనుక్కునే పనిలో మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు, యానిమల్ హస్బెండరీ టీము ఉన్నారు. ఢిల్లీ నుంచి కూడా ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్, డాక్టర్స్, సైంటిస్టులు వచ్చారు. ఈరోజు మంగళగిరిలో ఉన్నారు. వాళ్ళు మన ప్రాంతానికి రావచ్చు లేదో తెలియదు. బట్ వాళ్ళైతే మన స్టేట్కి వచ్చారు. దాని మీద కూడా వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారు. దీని మీద కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతం అంతా స్క్రీనింగ్ చేశాము, అందరికి టెస్టులు చేశాము. ఎవరు కూడా పాజిటివ్గా నిర్ధారణ కాలేదు, అందరూ నెగిటివ్ ఉన్నారు. ఎవరికి సింటమ్స్ కూడా లేవు. మరి ఆ పాపకి ఎలా వచ్చిందనేది కూడా మనం ట్రేస్ చేస్తున్నాము. కొంతకాలం కొంచెం అప్రమత్తంగా ఉండవాలని మీ ద్వారా ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తాం.